నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. ఎస్ జానకి గారు కొన్ని కథలు పంపించారని చెప్పాను. మనం ఏం చేసాం, పులిరాజు కథ చెప్పుకున్నాం కదా, ఆవిడ ఏమన్నా కథ అని ఇంకోటి పంపారు. కథ పేరే అదా? ఏమన్నా. చిన్నప్పుడు మా అక్కయ్య వాళ్ళ పాప ఒకటి ఆకలిస్తుంది అనేది, అన్నం తింటా, అన్నం ఆకలి కాదమ్మమ్మ, ఏమైనా ఆకలిస్తుందని. ఏమైనా ఏదో ఒకటి, అన్నం కాకుండా, అన్నం ఆకలి కాదు. ఇప్పుడు కూడా అదే పెద్దది అయిపోయింది. ఇప్పుడు కూడా పిన్ని ఏమైనా ఉన్నాయా అంటుంది. ఓకే, ఇది ఏమన్నా కథ అనమాట. పూర్వం అట ఒక గొప్ప రాజుగారు ఉండేవారు, చక్రవర్తి. ఆయన చాలా దేశాల రాజ్యాల వాళ్ళు ఆయనకి కింద సామంతులుగా ఉండేవాళ్ళు. అయితే చాలా కాలం పిల్లలు కలగలేదు. చాలా కాలం పిల్లలు కలగలే. భార్య భర్త ఎన్నో పూజలు వ్రతాలు నోవులు ఎన్నెన్నెన్నెన్నో చేసేవారు. అయితే ఎంతో కాలానికి ఆయనకి ఒక అందమైన కుమారుడు కలిగాట. చాలా అందగాడు. అయితే చంద్రసేనుడు అని పేరు పెట్టుకున్నారు. చంద్రుడిలాగా ఉన్నాడని చంద్రసేనుడు అని పేరు పెట్టుకున్నారు. ఎంత బాగానో పెంచుకున్నారు. ఈయనకి వేట అంటే చాలా ఇష్టం అట. ఈయన ఎప్పుడు వేటకి వెళ్తుండేవాడు. ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు పక్కన సామ్రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక రాజ్యపు రాజుగారు కూడా అక్కడికి వచ్చాడు. ఈయన చక్రవర్తి, ఆయన రాజు. ఈయన వాళ్ళందరి మీద అది పెద్దవాడు అనమాట. ఆ రాజు ఈయన కలిసి అక్కడ వేటాడుతున్నప్పుడు మధ్యలో ఒకే లేడిని ఇద్దరు ఏం చేసి ఎవరు ముందు కొట్టారో చూసుకుని మాట్లాడుకున్నారు. ఆయనకి వేటంటే ఇష్టం, ఈయనకి వేటంటే ఇష్టం. సరే, ఇద్దరు చాలా స్నేహం అయ్యారు. ప్రతిసారి వేటకి వెళ్ళేటప్పుడు ఆయనతో కంపెనీ బాగుండేదన్నమాట, చెప్పుకునేవాళ్ళు. అయితే రాజుగారి అబ్బాయి కొంచెం పెద్దదవుతున్నాడు, ఈ చక్రవర్తి గారి అబ్బాయి. రాజుగారికి కూడా ఒక కూతురుంది, కాంతిమతి. పేరు బాగుందండి కదా. ఈ కాంతిమతి కూడా చాలా అందమైన పిల్లట. అసలు ఎంత అందగత్తో. క్రమంగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. రాజుల స్నేహం కూడా పెరిగింది. చక్రవర్తి చెప్పాడు, మా అబ్బాయి కొంచెం పెద్దవాడు అవుతున్నాడు, వివాహం చేయదలుచుకున్నాము అంటే ఈ రాజుగారికి తన పిల్లని వీళ్ళకి ఇద్దామని ఉంది. కానీ కొంచెం ఆలోచిస్తున్నాడు. అంత పెద్ద రాజు, పెద్ద చక్రవర్తికి ఎట్లా పిల్లని ఇస్తాము అని ఏదో కొంచెం ముందు వెనక ఆడుతూ ఉన్నాడనమాట. అయితే ఏదో సందర్భంలో ఏమనుకున్నారు, అంత మరి పిల్లాడి పెద్ద సంబంధాలు ఇప్పటి నుంచి చూడాలి, ఒక 3-4 ఏళ్లలో చెయ్యాలి. ఇవన్నీ ఆ రోజుల్లో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఫోన్లా ఏమిటున్నాయి. అవును, వీళ్ళందరూ ఉత్తరాలు రాయటము, తర్వాత ఏమో చిత్రపటాలు పంపించడము, మాకు అబ్బాయి ఉన్నాడు, మీకు అమ్మాయి ఏంటో ఇవ్వండి, ఇళ్ళని కనుక్కోవాలి కదా, మీ చిత్రపటాలు పంపండి, చిత్రపటాల గోల. ఇదంతా వీళ్ళంతా రథాలు వేసుకుని గుర్రాలు వేసుకుని పోవాలి రావాలి, బోల్డ్ సమయం పట్టేది. ఈ గందరగోళంలో అవుతుంది కదా అని మాట్లాడుకుంటుంటే, అయితే రాజుగారు చక్రవర్తి అడిగాడు రాజుని, నీకు ఎంతమంది కుమార్తెలు ఎంతమంది కుమారులు ఏమిటి అంటే, అమ్మాయి కాంతిమతి పేరు ఎంత బాగుంది అన్నాడు. చంద్రకాంతే సూర్యకాంతే అన్నాడు. అనేసరికి చంద్రకాంతే ప్రభు, మా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా మృదువుగా. సూర్యకాంత్ అయితే షార్పు, చంద్రకాంత్ అయితే మృదువుగా ఉంటుంది, చాలా బుద్ధిమంతురాలు, చాలా అందమైన పిల్ల అని. ఎక్కడైనా ఈ పిల్లకి తగిన అనురూపమైన అందగాడు దొరికితే పెళ్లి చేయాలనుకుంటున్నానంటే, మా అబ్బాయి ఉన్నాడుగా అన్నాడు ఈయన. కానీ ఈయన మొహమాట పడి, కాదండి, ఒక ఊహ వచ్చింది కానీ నేను మిమ్మల్ని అడగడానికి భయపడ్డానంటే, అలా ఏం లేదు, మన ఇద్దరం స్నేహితులు, మేము ఎక్కడి నుంచైనా పిల్లని తెచ్చుకోవాల్సిందే, మన పిల్లలకి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు వేరే చిత్రపటాల గోల ఏం లేదు, మంచి రోజులు వచ్చినప్పుడు చూసుకుందాం అని వీళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయారు వీళ్ళిద్దరు. తర్వాత ఏమైంది, కొన్ని రోజులు గడిచేసరికి ఈ పిల్లాడికి ఒక 15-16 సంవత్సరాలు వచ్చినాయి. వాడు ఒకరోజు వేటకెళ్ళాడు. వెళ్తే ఈ రాజుగారి అమ్మాయి కూడా కొంతమంది స్నేహితురాలతో కలిసి అడవిలో వనవిహారానికి వచ్చింది. ఈ అబ్బాయి అమ్మాయి కలుసుకున్నారు. చంద్రసేనుడు కాంతిమతి కలుసుకున్నారు. కలుసుకోవటం మొదలుపెట్టారు. ఈ పిల్లాడికి ఒక 15-16 సంవత్సరాలు, ఆ పిల్లకు 14 ఏళ్ళు. దగ్గర వాళ్ళు, దగ్గర ఏజో 2-3 ఏళ్ళు తేడా ఉంది. ఆ వయసు పిల్లలకి సహజంగా అట్రాక్షన్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ కుదిరింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, ప్రతిసారి ఉత్తరాలు రాసుకునేవాళ్ళు, ఈ అడవిలో కలుసుకునేవాళ్ళు. ఇతను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. ఒక 2-3 సంవత్సరాలు గడిచేశారు కాళ్ళు. అప్పుడప్పుడు కలిసేవాళ్ళు. అప్పుడు ఇలా రోజు కలిసేందుకు లేదుగా, 6 నెలలకి 5 నెలలకి కలుసుకునేవాళ్ళు. పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళ ప్రేమలు కూడా ఎదిగినాయి. అయితే రాజుగారు చక్రవర్తి ముహూర్తాలు పెట్టిద్దామని అనుకుని భార్యకి చెప్పాడు, ఫలానా ఒక రాజుగారి అమ్మాయితో మన అబ్బాయికి పెళ్లి నిశ్చయించాను అని చెప్పేసరికల్లా
ఈ కుర్రాడు అన్నాడు, అమ్మ నేను ఇంకో పిల్లని ప్రేమించాను, నేను అడవిలో కలుస్తాను అమ్మాయిని, నేను ఆ పిల్లనే చేసుకుంటాను అన్నాడు. డామ్ డూమ్ అని రాజుగారు చెడామడా పొట్టాడు. అటు పనికిరాదన్నాడు చక్రవర్తి. మాట ఇచ్చా ఎప్పుడో, అట్లా కుదరదన్నాడు. ఈ లోపల ఆ రాజుగారు కూడా ఈ చక్రవర్తి గారు అబ్బాయితో నీకు పెళ్ళంటే ఆ అమ్మాయి యువరాణి ఒప్పుకోలే. చెప్పేసరికల్లా ఆయన అన్నాడు, అమ్మ మాట పోతుంది చక్రవర్తి దగ్గర, ప్రధానమైనది ఏంటంటే మన రాజ్యం ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది, ఆయన కోపం వస్తే. ఆయన అంతటా ఆయన అడిగాడు కాబట్టి ఒకసారి కనపడ్డాయి పెళ్లి చూపులు, పిల్లని తెచ్చి చూపిస్తానని చెప్పా, పిల్లని చూపిస్తానని. వాళ్ళు వస్తామన్నారు. అబ్బాయికే నచ్చకపోయినా ఏదో కారణం చెప్దాం, అసలు పిల్లని చూపించని కూడా చూపించకుండా నేను కాదని అనకూడదని కూతుర్ని బతిమలాడుకున్నాడు. సరే ఒప్పుకుంది, ఏడ్చుకుంటూ ఆ పిల్ల. వాళ్ళు కూడా ఏం చేశారు, ఆ రాణిగారేమో కొడుకుని బతిమలాడింది, ఎవరినో ప్రేమించేటంటే కావాలంటే రెండో పెళ్లి చేసుకోమని ఆ పిల్లని, ముందు ఈ పిల్లని చూడవలసిందేనన్నాడు. ఆ తర్వాత కథ, వివాహము పట్టపురాణి రాజు కూతురే కాంతిమతే అన్నాడు. అనేసరికల్లా సరే పేర్లు చెప్పుకోలేదు, తండ్రి పేర్లు రాలేదు. ఈ పిల్లాడు వెళ్ళి ఆ పిల్లని చూడ్డానికి వెళ్ళాడు. రాజు చక్రవర్తి గారు ఆయన భార్యమణి కుమారుణ్ణి తీసుకుని మంది మార్బలంతో కలిసి రాజుగారింటికి వెళ్ళారు. ఆ రాజుగారింట్లో పిల్లని చూసేసరికి ఆ పిల్లాడు ఆశ్చర్యపడమ్మా ఈ పిల్ల నేను ప్రేమించింది అన్నాడు. ఆ పిల్ల కూడా చెప్పింది. వీళ్ళు ఇలా ప్రేమించుకున్నారు, అంత చిన్నప్పటి నుంచి స్నేహం. పెళ్లి చేశారు. చంద్రసేనుడికి కాంతిమతికి పెళ్ళయింది. సరే చక్రవర్తి గారు పెద్దవాడైపోయినాడు, పిల్లాడికి రాజ్యం అప్పచెప్పాడు. వీళ్ళకి 20 ఏళ్ల లోపలే పెళ్ళయింది కదా, ఎప్పటికీ సంతానం కలగలేదు. వాళ్ళిద్దరూ ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళు. రాజ్యంలో అందరూ గుసగుసలాడుకునేవాడు. చక్రవర్తి గారి కోడలికి పిల్లలు లేకపోతే ఎట్లా? యువరాజుకి ఇంకొక పెళ్లి చేయండి, రాజు అయిపోతున్నాడు, పెళ్లి చేయాలి, ఈయన చక్రవర్తి అవుతాడు రేపు, ఉత్తరాధికారి లేకుండా ఎట్లా కుదురుతుంది? ఇంకో పెళ్లి చేయండి, ఇంకో పెళ్లి చేసుకోండి, ఇంకో పెళ్లి చేసుకోండి అని మాటలు వచ్చేవి. వాళ్ళ అమ్మ ఏమనేదంటే, ఒరే ఇప్పుడు నువ్వు కాంతిమతే నువ్వు ప్రేమించిన అమ్మాయి అయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అడవిలో పిల్లని కూడా చేసుకుందాం అనుకున్నావు కదా, అదే కదా, రెండో పెళ్ళి ఎలాగో చేసుకోదలుచుకునే ఉన్నావు, అది రెండు కలిపి ఒకటే అయింది అనుకో, ఇప్పుడు ఇంకో పిల్లని ఎవరినైనా చేసుకో, ఈవిడే పట్టప్రాణిగా ఉంటుంది, ఉత్తరాధికారి లేకపోతే రాజ్యానికి కుదరదని అందరూ బతిమలాడాడు, బలవంత పెట్టారు. ఈ అమ్మాయి కూడా కాంతిమతి కూడా భర్తను రోజు అడిగేది చేసుకోమని, పెళ్లి చేసుకో అని. చాలా రోజులకి మొత్తానికి ఒప్పుకున్నాడు. ప్రజల నుంచి ప్రెషర్ ఎక్కువ వస్తుంది, అధికారుల నుంచి ప్రెషర్ వస్తుంది. పెళ్లి చేశారు. ఇంకొక అందగతి, ఇంత అందగతి కాదు కానీ కొంత అందగతిని తెచ్చారు మొత్తానికి. సరే రెండో రాణి కూడా బాగానే ఉండేది. పెద్ద రాణి ఏంటంటే పాపం రేపు ఉత్తరాధికారిని కనడానికి వచ్చిన పిల్లని ముద్దుగా చూసుకునేది. అమ్మాయి చంద్రకాంతిమతి కదా, అంటే మంచి స్వభావం కలిగేది. అయితే కొన్నాళ్ళకి చిన్నరాణికి ఏమనిపించడం మొదలెట్టిందంటే, ఊరికే నేను ఒక పిల్లలుగానే మెషిన్ లాగా నన్ను తెచ్చారు, ఇంపార్టెన్స్ అంతా ఆవిడికే, ఈయన ప్రేమంతా ఆవిడికి, ఆయన ఏదో శాస్త్రానికి నాతో గడుపుతున్నాడు అంతే. ఒక మంటగా ఉండేది. ఏమనేది, ఆమె పెద్దరాణి ఆవిడ పద్ధతులు ఎవరికి తెలీదు, అంతా ఆవిడ ఇష్ట ప్రకారం జరగాలంటుంది అని కొంచెం పుల్ల విరుపుగా మాట్లాడేది. క్రమంగా నా మీద కుట్ర చేస్తోందని చెప్పడం మొదలుపెట్టాడు. కుట్ర ఎందుకు చేస్తుంది, నిన్ను చేసుకోమని ఆవిడే చెప్పింది అనేవాడు రాజు, కేకలేసేవాడు. అయితే ఒకసారి ఏమైంది, చిన్నరాణి గారి దాసి పెద్దరాణి గారి మందిరంలో ఆవిడ మంత్రితోటి ఏదో మాట్లాడుతున్నది కనపడి చూసింది. చూసి అమ్మ మంత్రి గారు రాణిగారు మాట్లాడుకుంటున్నారు అని చెప్పింది. అది మామూలు మాటే. వెంటనే చిన్నరాణికి ఏం తట్టింది, మంత్రి రాణి కలిసి గూడు పుఠానీ చేస్తున్నట్టుగా చూపించచ్చు, క్రియేట్ చేయొచ్చు. ఏమని చెప్పేది, అంతకుముందు నాకు ఇవాళ వాంతులు అయిపోయినాయి, నెలదప్పేసాను అనుకున్నారు, కాదు నాకు ఆహారంలో ఫుడ్ పాయిజనింగ్ అయింది అని చెప్పేది రాజుకి. ఇవాళ ఒంట్లో బాగోలేదు, ఫుడ్ పాయిజనింగ్ అయింది, ఇవాళ నేను పెట్టుకునే పువ్వుల దండల్లో ఏదో చల్లారు, నాకు తుమ్ములు వచ్చేసినాయి, నన్ను చంపడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి, నేను పిల్లల్ని కానీ ఇవ్వకుండా చేయటానికి చూస్తున్నారు, అట్లా చెప్పేది. ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఈ మంత్రి రాణి మాట్లాడుకుంటున్నారు కదా, ఈ మాట చెప్పేసరికల్లా ఈవిడేమంది, రాజుకు చెప్పింది, నువ్వేమో నేను చెప్తే నువ్వు వినవు, రాణిగారు మంత్రి గారితోటి మంత్రాంగం చేస్తుంది, నన్ను చంపటానికి ఏమో మందులు తెప్పించేందుకు ప్రయత్నం చేస్తాం. అయ్యో, మంత్రి కూడా కలిసిపోయాడు. అనేసరికల్లా రాజుకు అర్థం కాల, అంత పని చేస్తుందా నా రాణి, అట్లాంటిది కాదంటే కొండు మండిపోతుంది, నారాయణి నారాయణి అంటాడని, కావాలంటే కనుక్కో నువ్వు
మంత్రి వచ్చాడో లేదో కనుక్కో. అప్పటికి ఒక 20-30 సార్లు విన్నాడేమో. ఆల్రెడీ కొంచెం కలుషితం అయింది లోపల కొద్దిగా. ఏమైంది, ద్వారపాలకుల్ని ఇవాళ ఎవరెవరు వచ్చారు అని కనుక్కుంటే మంత్రి గారు వచ్చారు. ఎంతసేపు ఉన్నారు? అరగంట సేపు ఉన్నారు. ఎవరితో మాట్లాడారు? రాణితోటి మాట్లాడారు. వెంటనే ఆయనకి ఏమనిపించిందంటే విషం తెప్పిస్తోంది. నిజానికి అక్కడ ఏం జరిగింది, చిన్నరాణి పుట్టినరోజు వస్తోంది, ప్రత్యేకంగా అలంకారాలు చేయించండి, ఆవిడకి చీరలు నగలు తెప్పించండి కొత్తవి బయట నుంచి అని చెప్పింది. అప్పుడు కోశాధికారికి కబురు వెళ్ళింది. చిన్నరాణి గారి పనుపున మంత్రి గారు ఏమైనా డబ్బు తెప్పించుకున్నారా అని. డబ్బు తెప్పించుకున్నారు. ఆయన తెప్పించుకున్నది బట్టలకి నగలకి వాటికి. అది తెలియదు. అది తెలియదుగా డబ్బు వెళ్ళిందన్నమాట మాత్రమే బయటపడింది. పడంగానే ఇక ఇంకేముంది, రాజుగారికి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వే పెళ్లి చేసుకోమన్నావు, ఉత్తరాధికారి కోసం పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని తెచ్చిన అమ్మాయిని ఏమైనా చేసేస్తే వెంటనే రాణికి అంతఃపురం నుంచి బహిష్కారం వచ్చేసింది. అయ్యో. మంత్రి గారిని పిలిచాడు. మంత్రికి ఏ మాట చెప్పే అవకాశం ఇవ్వాలి. అది కాదండి అని చెప్పబోయినా వినలేదు. నీ మీద గౌరవంతో ఇంతకాలం నువ్వు చేసిన సేవ వల్ల నేను నిన్ను వదిలేస్తున్నా, చంపకుండా. మళ్ళీ నువ్వు రాజభవనం గుమ్మం ఎక్కద్దు. ఈ మంత్రి గారికి దూరంగా ఒక పల్లెటూరులో ఆయన కుటుంబం ఉంది. ఆయన వస్తూ పోతూ ఉంటాడు ఇక్కడికి. మీ ఊరు వెళ్ళిపో, నువ్వు మళ్ళీ రాజధానిలోకి రావద్దు. నువ్వు ఆవిడకి లోబడిపోయావని నాకు అర్థమైపోయిందంటే అది కాదండి అని చెప్పపోతాడు. ఇక వినడు రాజు. సగం చెడిన బుర్రలో పెద్ద విత్తనం పడితే పూర్తిగా చెడిపోతుంది. అంతే. మంత్రిని పంపించేశాడు. రాణిగారికి బహిష్కారం ఏమిటంటే రాణిగారికి ఒక పాత పురాతనమైన పడిపోయేలాగా ఉన్న ఒక పాత రాజభవనం ఒకటి ఉంది. ఇవి అక్కడ ఉండాలి. ఈవెన్ అక్కడ పంపించారు. పాతది, పడిపోయేందుకు శిథిలావస్థలో ఉంది. ఎవ్వరూ సహాయం లేరు. ఒకడు ఒక నత్తి నంగిగా ఉండే ఒక కుర్రవాడిని ఆవిడకి పని మనిషిగా ఇచ్చారు. అంతే. ఆ కుర్రాడి సాయంతో నువ్వు అక్కడ ఉండు, నీకు ఇక అంతఃపురం ప్రవేశం లేదు. ఊరికే ఊహే జరిగింది కానీ క్రియ జరగలేదు. కాబట్టి క్రియ ఏదైనా జరుగుంటే చంపేసేవాడు. చిన్నరాణి పదే పదే చెప్పింది క్రియ కూడా జరిగిందని. ఆయన నమ్మల. నాకు తెలిసిందేమిటి ఇదే కాబట్టి నేను ఇంతే శిక్ష ఇస్తానన్నాడు. కొంచెం అంతఃపురానికి చాలా దూరంలో ఉన్న పురాతనమైన ఒక బిల్డింగ్లోకి ఆవిడని షిఫ్ట్ చేశారు. ఈ పెట్టిన కుర్రాడేమో వెర్రివాడు. రోజు అన్ని జొన్నలు వచ్చేవి వీళ్ళకి ఆహారానికి. రాణిగారికి సహాయకులు లేరు, ఏమీ లేరు, వాడు ఒకడే. అందులో పుచ్చిపోయినవి, పుచ్చుపట్టిపోయినవి, బొక్కివి అలాంటివి జొన్నలు వస్తే ఆ జొన్నలన్నీ బాగు చేసుకునేది ఆవిడ. బాగు చేసుకుంటే ఇది వారానికి ఒకసారి పంపేవాళ్ళు ఇన్ని జొన్నలు. ఆ జొన్నల్లో సగం పోయేవి. మిగిలిన సగంతో ఆవిడ ఏదైనా కాస్త అంత వండి వాడికి అంత జావా, తనకో ఇంత జావాతో బతికి ఉండేది. అయితే ఏమైంది, వీడు కొంచెం ఏంటంటే వెర్రివాడు. కానీ వాడికి ఒక రకంగా పాటలు, మ్యూజిక్ అవి పిచ్చి. మామూలుగా తెలివిగల మాటలు అవి ఏమీ లేవు, అయోమయంగా ఉంటాడు. అయితే ఏమైందంటే ఈ జొండలు తెస్తుంటే ఒక దారిలో పెద్ద సన్నాయి మేళము అవి వినపడుతున్నాయి. ఏవో ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ జరుగుతుంటే వీడు ఆ డోల్ శబ్దానికి అనుగుణంగా చిందులేయటం మొదలుపెట్టాడు. చిందులేస్తుంటే సరే జనాలకు సరదాగా ఉంటుంది కదా, ఆ డోలు వాయించేవాడు ఇంకో కొంచెం సన్నాయి వాడు పీపీపీ అని ఇంకా బాగా వాయించి, డోలు వాడు ఇంకా మధ్యలో బాగా దరువు వాయించేసరికి వీడు ఎగురుతూ ఎగురుతూ డ్యాన్స్ చేస్తుంటే అందరూ ఏం చేశారు, వాడి మీద 5 పైసలు 10 పైసలు విసిరేశారు. ఆ విసిరిన డబ్బులన్నీ తీసుకొచ్చాడు. 1 రూపాయి అయింది. ఆ డబ్బులు పుచ్చుకొని రాణిగారి దగ్గరకు వచ్చాడు, కాంతిమతి దగ్గరికి. అమ్మ నేను రోడ్డు మీద నాట్యం చేశాను, పాట కూడా పాడాను, అందరూ నాకు డబ్బులు ఇచ్చారు, ఇదిగో ఇదిగో అని చూపించాడు. మరి దానికి అవి ఏం చేయాలో తెలియదు. ఆవిడంది ఏం చేసుకుంటారా నాయన డబ్బులు, ఏమన్నా కొనుక్కురా అని చెప్పింది. ఏమన్నా కొనుక్కురమ్మంది కదా. వీడు 1 రూపాయి పుచ్చుకుని కొట్లోకి వెళ్ళి ఏమన్నా ఇవ్వండి అన్నాడు. ఏమిమ్మంటావురంటే ఏమన్నా ఇవ్వండి అంటాడు. రూపాయి చూపిస్తున్నాడు. ఈ ఏమన్నా ఇవ్వండి, ఏమన్నా ఏమిటి కావాలో అడిగితే కదా. ఏమన్నా 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 ఇదే పాట పాడాడు. కోట్లో వాళ్ళు వెర్రివేధవలా ఉన్నాడు, వీడికి తెలియదు, వాడిని తోలేసేయండి అన్నారు. తోలేస్తే ఒక ముసలమ్మ వస్తుంది అటు నుంచి. వీళ్ళ కొట్లో నుంచి తోసేసరికల్లా పోయి వీడు ఆ ముసలమ్మ మీద పడ్డాడు. పడేసరికల్లా ఆవిడంది ఎవర్రా నువ్వు అని కేకేసి లేవదీసింది. లేవదీస్తే కాదవా నా దగ్గర రూపాయి ఉంది, ఏమన్నా ఇవ్వమంటే ఇవ్వట్లేదంటే ఆవిడ పక్కపక్క నవ్వింది. ఊరిని అట్లా గుట్రా, ఆ రూపాయి ఇడితే నేనే ఏమన్నాను, నన్ను తీసుకెళ్ళు, రూపాయి ఇవ్వు,
నా పేరే ఏమన్నా. నేను ఏమన్నా కావాలని కొట్లో అడిగితే ఎలాగరా, నన్ను కదా అడగాలి, వస్తా పద నీతో పాటు అని ఆ రూపాయితోటి కాస్త కూర నార ఏవో కొనుక్కొని ఆ సంచి చేత్తో పుచ్చుకొని ఈ కుర్రాడితో పాటు పెద్దరాణి గారు ఎక్కడుందో ఆ పాడుపడిపోయిన భవనానికి వెళ్ళేసరికి ఆవిడ తెల్లపోయింది. ఏమైనా కొనుక్కురమ్మన్నాను, నువ్వెవరో అమ్మా, నా పేరే ఏమన్నా అమ్మా, ఏమన్నా కొంటాను, ఏమన్నా అన్నాడు, నన్నే పిలుస్తున్నాడని వచ్చాను, నాకు తెలుసు నువ్వెవరో తెలుసు, వీడేమిటో కూడా తెలుసు, నీ సేవ చేస్తా, నీ దగ్గర ఉంటాను అంటే ఆవిడంది, అమ్మ నాకే ఏమీ రావు, వచ్చేదే వారానికి ఇన్ని జొన్నలు వస్తాయి, అందులో సగం ముక్కిపోయినవి సగం పురుగు పెట్టినవి, వాడు నేను ఎట్లా కొట్లా బతికున్నాం అంతే అంటే, కాదమ్మా నీకు కావాల్సినవన్నీ నేను చేసి పెడతా. రాజభవనం నుంచి జొన్నలు కాదు, బియ్యము పప్పు ఉప్పు చీరానార అన్నీ వస్తాయి, నేను వచ్చా కదా అవన్నీ వస్తాయి అంతే. ఈ ముసలమ్మ ఈ రాణిగారితో ఉండిపోయింది. ఏమన్నా అన్న ఒక ముసలావిడే రాణిగారి దగ్గర చేరింది. ఏమ్మా ఏం చేసిందంటే అక్కడి నుంచి రాజస్థానం నుంచి ఏవో వస్తువులు వచ్చేవి, రాణిగారికి బట్టలు కూడా లేవు పాపం, బట్టలు తెప్పించడం మొదలుపెట్టింది, బట్టలు వచ్చేవి, కొంచెం భోజనం వచ్చేది, శుభ్రమైంది. మరి రాణిగారికి జరిగినంత జరగకపోయినా జరిపేది. ఈ ఇల్లంతా శుభ్రం చేయించింది, ఆ బెర్రబ్బాయిని పెట్టుకుని ఆవిడతో పాటు ఉంటుండేది. ఇంతలో ఏమైంది, ఒకరోజు ఒక టంక్ వచ్చింది, చిన్నరాణి గారు గర్భవతి అయింది అని. ఈవిడేం చేసింది, ఏమన్నా రాజస్థానానికి వెళ్ళి బియ్యం తేవడానికి పప్పులు తేవడానికి వెళ్ళేది కదా, మా పెద్దరాణి గారు కూడా గర్భవతి అని చెప్పింది. రాణిగారికి నెల తప్పింది, పెద్దరాణి గారికి కూడా నెల తప్పింది. నెల తప్పింది అనేసరికల్లా అందరూ విచిత్రంగా పోయి, అదేమిటి ఆమెను విడిగా పెట్టారు కదా అని, అప్పటికే నెల తప్పింది, ఇప్పుడు పెద్ద నెలలు వచ్చినాయి అనేది. ఒకళ్ళు ఇద్దరు అటువైపు వెళ్తూ పెద్దరాణిని చూడబోయేవారు, ఈవిడ గడుపుతూ ఉన్నట్టుగా కనపడేది. ఈ ఏమన్నా ప్లానేనమాట. నెలలు నిండినాయి, యువరాణికి వాళ్ళకేమో ఆడపిల్ల పుట్టిందని ప్రచారం జరిగింది, మా రాణిగారికి మగపిల్లాడు పుట్టాడు. ఓహో, మా రాణిగారి కొడుకే రాజు అవ్వాలి రేపు, మగపిల్లాడి కోసం కదా, ఆడపిల్లకి రాజ్యం ఇస్తారా ఏమైనానా అనేది ఈవిడికి జరిగిపోతోంది. ఓ పిల్లాడు ఉన్నట్టుగా ఈవిడ ఇంట్లో ఒక ఉయ్యాల, రోజు ఏవో కేరింతలు అవి వినపడేవి. ఇది ఏమన్నా ఏం చేసింది, పిండితోటి గోధుమ పిండి నెయ్యి పోసి అంత పిల్లాడి బొమ్మ ఒకటి చేసింది. ఆ ఉయ్యాల దూరం నుంచి చూస్తే ఉయ్యాల్లో పిల్లాడు ఉన్నట్టు, లోపలికి వచ్చి రాణిని చూసే వీలు లేదు, ఉయ్యాలు కనపడుతోంది, కేరింతలు వినపడతాయి, మధ్యలో ఉంగా ఉంగా అంటుంటాడు పిల్లాడు. ఈ ర్యాట్లర్ ఒకటి కదిలిపేది, ఇవి ఉంటాయి, మువ్వలు అవి ఉండేవి, అలా ఉండేది. వీళ్ళింట్లో ఒక పిల్లాడు ఉన్న సూచనే ఉండేది. రాజుగారు ఏనాడు తెలిసింది, తెలుసు, ఊరికే రాచంలో ప్రచారంలో ఉంది, పిల్లాడున్నాడు అని. అయితే ఏమైంది, క్రమంగా రోజులు గడుస్తుంటే పిల్ల పెద్దది అవుతోంది, పెళ్లి సంబంధాలు చూస్తున్నామంటే మా రాజకుమారుడికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అనేది. ఈ అమ్మాయి పుట్టింటి వాళ్ళు ఉన్నారు కదా, ఈ మా కాంతిమతి వాళ్ళ పుట్టింటి వాళ్ళు, ఆమెకు మేనమామలు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఏమన్నా పోయి ఒక వారం రోజులు ప్రయాణం చేసి వెళ్ళి కబుర్లు చేసుకొచ్చింది, ఫలానా రాజుగారి అమ్మాయిని మా రాజకుమారుడికి ఇస్తున్నారని ప్రచారం మొదలుపెట్టింది. అసలు లేని దానికే రాణిగారిని మళ్ళీ వెనక్కి చేర్చాలి, అది పాయింట్. అయితే ఈ కథ నడుస్తుంటే చిన్నపిల్ల యువరాణికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆ రాజకుమారుడు ఈ రాజకుమారుడు ఉత్తరాలు వస్తున్నాయని చెప్పుకున్నారు. అసలు మా రాజకుమారుడికి పెళ్ళే కుదిర్చేశామని చెప్పింది. రాజకుమారుడికి 15 ఏళ్ళు ఉన్నాయి, యువరాణికి కూడా 15 ఏళ్ళు ఉన్నాయి కదా, 15 ఏళ్ళ ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. సరే పెళ్లి సంబంధం కుదిరిందని మేము రాజకుమారుడు తరలి వెళ్తున్నాడు పెళ్ళికని ఊరంతా ప్రచారం చేసింది. ఒక పెద్ద పల్లకి మాట్లాడి, మామూలుగా ఉయ్యాల్లో పిల్లాడు ఎంత, ఇంత పిల్లాడి బొమ్మ, ఈ పల్లకీలో ఒక పడుకున్న షేపులో ఒక రాజకుమారుడి బొమ్మ, మట్టి బొమ్మ, పిండి బొమ్మ తయారు చేయించింది. గోధుమ పిండి బాగా నెయ్యి పోసి కొంచెం బెల్లం కలిపి ఇంత బొమ్మ, పల్లకిలో ఒక మనిషి ఉన్నట్టు, దూరం నుంచి చూస్తే మనిషి ఉన్నట్టు కనపడాలి కదా. సరే పల్లకి తీసుకెళ్తున్నారు, మన పట్టప్రాణి గారు ఇక్కడే ఉంది కాంతిమతి, పిల్లని తీసుకెళ్తున్నారు, పెళ్ళికి తీసుకెళ్తున్నాం తరలి వెళ్తున్నామని ప్రచారం చేస్తుంది. అయితే ఏమైందట, ఆ ఊళ్ళో ఒక గంగానమ్మ గుడి ఒకటి ఉంది. ఆ గంగానమ్మకి పిండి నైవేద్యం పెడతారు, గోధుమ పిండిలో నెయ్యేసి అదే చలివిడి నైవేద్యం పెడతారనమాట. అయితే ఏమైంది, ఆ పూట వీళ్ళు పల్లకితో వెళ్తుంటే రాజకుమారుడు పెళ్ళికి తరలివెళ్తున్నాడు అని చెప్పుకున్నారు. ఆ రాజకుమారుని కంటితో చూసిన వాడు ఎవడూ లేడు,
అందులో ప్రవేశం లేదు కదా అంతఃపురంలో. ఇప్పుడు ఆవిడనే ఒక పాడుపడిపోయిన ఇంట్లో ఉంచారు, అందులో ప్రజలు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు, ఆవిడకి బహిష్కారం ఉంది. ఈ ఏమన్నా ఒకటే లోపలికి బయటికి తిరుగుతూ ఉండేది. అయితే ఏమైంది, ఈ గంగానమ్మ గుడి దాకా వచ్చాక బోయిలు మోసి మోసి భుజాలు నొప్పులు పుడుతున్నాయమ్మా, చెద్దన్నం తెచ్చుకున్నాం తింటాం మేము ఇక్కడ కూర్చునంటే ఆ ఏమన్నా అంది, సరేలేరా పల్లకి దింపండి, మీ తిళ్ళు మీరు తినండి, మరి నేను అట్లా కొంచెం బయటకు వెళ్ళి కాస్త కాళ్ళు కడుక్కొస్తానని ఆ పల్లకి అక్కడ వదిలిపెట్టి ఏమన్నా ఏమో పక్కన ఏదో చెరువు చిన్న చెరువు వెళ్తుంటే అక్కడికి వెళ్ళి కాస్త చాలాసేపటి నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఆ ఊరి మొగదలలో ఉంది గంగానమ్మ గుడి. వీళ్ళు ఊళ్ళో లోపల ఉన్నారు, అదంతా నడిచి వచ్చారు కదా. ఈ బోయిలంతా ఒక పక్కన కూర్చుని అన్నాలు తింటున్నారు. ఈ బోయి చెరువు దగ్గరికి వెళ్ళింది. ఇంతలో ఏమైంది, ఈ విగ్రహం దేంతో చేశారు, ఈ బొమ్మ గోధుమ పిండి బాగా నెయ్యి పోసి బెల్లం కలిపి. ఈ లోపలున్న గంగానమ్మకి ఆ నెయ్యి గోధుమ పిండి వాసన వచ్చింది. ఓహో, ఆహారం తెస్తున్నారని చూస్తోంది. ఎంతసేపటికి లోపలికి రాల. మామూలుగా అమ్మవారి నైవేద్యం ఎంత పెడతారు, ఇంతదే మనం చలివిడి చేస్తే గుమగుమలాడుతుంది. అంత ముద్దతో చేసిన 15 ఏళ్ల పిల్లాడి బొమ్మ ఎంత వాసన వస్తుంది. ఆమె కాస్త ఇట్లా కూర్చుని ఉంటుంది పీట మీద కూర్చుని ఆవిడ లేచి వచ్చింది. లేచి గుళ్ళోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి వాసన పీలుస్తుంటే చూస్తే పల్లకీలో కనపడుతోంది గోధుమ పిండి ముద్ద. ఆమె అంత లోపలికి చేయి పెట్టి ఆ బొమ్మను బయటికి లాగి ముక్క విరుచుకుని కర్ర 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 తినేయటం మొదలుపెట్టింది. తినేసేసింది బొమ్మని. తినేసరికల్లా ఏదో మోత వస్తోందని ఈ చెరువు దగ్గరికి వెళ్ళి నిదానంగా నడుచుకొస్తున్న ఈ ముసలమ్మ ఏమన్నా పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యయ్యయ్యో మా పిల్లాన్ని విరుచుకు తినేస్తున్నావని గంగానమ్మ చేయిపుచ్చుకుంది. చేయిపుచ్చుకునేసరికి కేకలు పెట్టింది, నా పిల్లాన్ని తినేసావు, నా పిల్లాన్ని నాకు ఇచ్చేయండి. అమ్మ గంగానమ్మ విదిలించుకోపోయింది. ఆమె వెంత విదిలించుకున్నా ఈ ముసలిది చెయ్యి వదిలిపెట్టలేదు. నా పిల్లాన్ని నాకు ఇచ్చే, నా పిల్లాడికి 15 ఏళ్ల లక్షణమైన పిల్లవాడు, కాబోయే పెళ్లి కొడుకు, అలంకారం చేసి తెస్తే మింగేస్తావా అమాంతావు, నా పిల్లని నాకు ఇచ్చేళ్ళు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. గంగానమ్మ వదలవే వదలవే అంటుంది. వదలవే లేదు ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేసింది, కాళ్ళతో చేతులతో పట్టుకుని ఇంత శక్తుల్లో ఉన్న గంగానమ్మని గట్టిగా పట్టేసుకుంది. ఆమె తోస్తుంది, ఇది వదలదు. అక్కడి నుంచి విసుగు, ఇచ్చాను బా పిల్లాడేగా వదులు అని ఒక్క విదిలిచ్చేసింది. ఈమె పోయి మేనా దగ్గర పడింది, ఆ పల్లకి దగ్గర. గంగానమ్మ దబా దబా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది గుళ్ళోకి. ఇంతలో ఈ మేనా దగ్గర పడింది కదా, మేనాలో ఏమిటో మేనా ఇలా కర్టెన్ పక్కకు తొలిగేసరికల్లా అక్కడ ఒక 15 ఏళ్ల పిల్లాడు పడుకుని ఉన్నాడు. బొమ్మ ఉంది మొదట, బొమ్మ ప్లేస్లో లక్షణంగా అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం కదా. ఆ పిల్లాడినే విరుచుకు తిన్నాను అనుకుని పిల్లాడిని ఇచ్చేసానంది. 15 ఏళ్ల రాజకుమారుడు చక్కగా అందంగా ఉన్నాడు. చెప్పింది కదా, అందమైన పిల్లవాడు, పెళ్లి కొడుకుగా అలంకారం చేశాం. ఒక అందమైన పిల్లాడు పెళ్లి కొడుకుగా అలంకరింపబడి ఏ పడుకున్న పోజులో ఆ బొమ్మను పెట్టిందో అదే పోజులో కనపడ్డం మొదలుపెట్టి. సూపర్. ఏమో చంకలు గుద్దుకుంది. అమ్మో భగవంతుడు ఎట్లా కరుణించాడు. పెద్దరాణి బుద్ధిమంతురాలు, ఆమె ఎవ్వరికీ ద్రోహం చేయనందుకు అమ్మవారు ఇట్లా కరుణించింది. అక్కడి నుంచి ఓహం అని మోసుకుంటూ పోయారు. ఈ లోపల ఏమైంది, ఇప్పుడు ఈ అమ్మాయి ఏమన్నా ఎవరికైతే పెళ్లి కొడుకుని కుదిర్చామని చెప్పిందో ఆ రాజుగారి దగ్గర నుంచి వీళ్ళందరికీ కబుర్లు వెళ్ళినాయి, మా పిల్ల పెళ్ళి అని. వీళ్ళ పద్ధతి ఏమిటి, పిల్లాడు వెళ్ళి పెళ్లి చేసుకోడు రాజుల్లో, కత్తికి బాచకం కట్టించి పెళ్లి చేస్తారు. ఓకే, తర్వాత పిల్లని పంపుతారు. వీడు పిల్లకి ఎదురెళ్ళటానికి ఈ పెళ్లి కొడుకుని తయారు చేసి పెట్టుకున్నారు వీళ్ళు. తర్వాత కథ ఏమైనా కానీ ఇలా ఒక ప్రయత్నం చేసింది అంతే. కత్తికి బాచకం కట్టాక మాకు వద్దని కూడా అనొచ్చు. కథలో ఎక్కడో ఒక చిన్న మెలికలాగా కనపడుతుంది. అక్కడి నుంచి ఈ రాజుగారు చంద్రసేనుడు భార్యా సమేతంగా పెళ్లికి వెళ్ళాడు. వాళ్ళు పిలిచారు, రెండో భార్యను తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఏమైంది, కత్తికి బాచకం కట్టారు. ఎవరి కుమారుడు అంటే రాజుగారు చంద్రసేనుడు కుమారుడే. చంద్రసేనుడు కాంతిమతుల కుమారుడు. అతను కత్తికి బాచకం కట్టి పెళ్లి చేస్తున్నారు. ఈయన ఆశ్చర్యపోయాడు. ఆ కుమారుడు ఎవడో చూడాలి. ఆ కత్తిని రాజకుమార్తెని తీసుకొస్తే వీళ్ళేమో పల్లకి ఎదురుకుండా తీసుకెళ్లారు. ఈ ఊరి రాజ్యం పొలిమేరల్లో రాజకుమార్తెని తీసుకొస్తే రాజకుమారుడు పల్లకిలోంచి దిగాడు. ఆ దిగిన పిల్లాడిని చూస్తే నిర్ఘాంతపోయాడు రాజు. ఏమిటి ఇంత పిల్లాడా, వీడు నా కుమారుడు అవటం ఏమిటి? ఊరంతా ప్రచారంలో ఉంది కానీ రాజుకేం పెద్దగా తెలీదు. చిన్నరాణి వినేది అనుకునేది. పిల్లాడు చూస్తే మహా అందంగా ఉన్నాడు.
15 ఏళ్ళవాడు, ఆ పిల్లకో 12 ఏళ్ల పిల్ల రాజకుమార్తెకి. సరే రాజకుమార్తెని పల్లకి ఎక్కించుకున్నారు. పిల్లాడు పిల్ల ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. చంద్రసేనుడు గుర్రం వేసుకుని ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ ఆ పడిపోయిన శిథిలాలయపు బిల్డింగ్ ఉంది కదా, అక్కడికి పరిగెత్తాడు. ఆ కాంతి లోపల ఏం చేసింది, ఏమన్నా కూడా కబురు చేసింది, అమ్మవారి అనుగ్రహం నీ మీద పరిపూర్ణంగా ఉన్నది, ఇట్లా ఒక బిడ్డ వచ్చాడు, ఒక పిల్లవాడు మనకు లభించాడు, ఈ పిల్లవాడు నీ పిల్లాడే, నీ పిల్లాడి కోసమనే పంపించింది ఆవిడ అని చెప్పేశారు కల్లా. అప్పుడు రాజుగారు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా, వెళ్ళి అడిగాడు, ఈ కుర్రాడు నా కుమారుడా, నువ్వు ఎప్పుడు గర్భవతి అయ్యావు, ఎప్పుడు సంతానం కలిగిందంటే నీ దగ్గర నుంచి వచ్చే నాటికే నాకు నెల తప్పి ఉంది అని చెప్తుంది ఆవిడ. చెప్పేశారు కల్లా చెప్పమంది కదా, నేను ఇది నిజమే చెప్తున్నానని అనుకో, ఆ కుమారుడు నీ కుమారుడే, భగవంతుడి అనుగ్రహం మనకి ఇలా కలిగింది. ఆశ్చర్యపడి ఎట్లా జరిగింది, ఇంత పిల్లాడిని నేను ఎట్లా పోగొట్టుకున్నాను, రాజ్యానికి ఉత్తరాధికారి అయిన వాడు ఈ శిథిలాలయంలో ఉండటం ఏమిటి, ఆయనకు అర్థమే కాల. ఫీల్ అయ్యాడా? ఫీల్ అయ్యాడు. సరే అక్కడి నుంచి రాజకుమారుడిని మరి ఇక్కడికి ఎట్లా తీసుకొస్తారు, రాజకుమారుడిని రాకుమార్తెని తమ ఇంటికి తీసుకెళ్ళి సగౌరవంగా కాంతిమతిని కూడా పల్లకి పంపించి రాజస్థానానికి రప్పించాడు. అప్పుడు ఈ ఏమన్నాన్ని పిలిపించాడు. ఆవిడ ఏం చెప్పిందంటే అందరికీ చెప్పింది ప్రజలకి, రాణిగారికి కుమారుడు కలగలేదు, ఈ కుమారుడు రాణిగారికి పుట్టిన కుమారుడు కాదు, ఆమె సహనంగా 15 సంవత్సరాలు తను చేయని తప్పుకి ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా పుచ్చిపోయిన జొన్నలు పంపించిన ఆ వండుకు తిని నిశ్శబ్దంగా ఉన్నందుకు గంగానం ఇచ్చింది ఈ రాజ్యానికి ఉత్తరాధికారి అని చెప్పింది. నేను మంత్రి గారి ఇంట్లో పనిచేసేదాన్ని, మంత్రి గారికి ఇక్కడ సహాయంగా ఉండేదాన్ని, మన రాజుగారు మంత్రి గారిని ఊరు పంపించేస్తే నాకు పని లేకుండా పోయింది. నేను ఈ ఎవరి మహారాణి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని చూస్తుంటే ఈ కుర్రాడు తగిలేడు నాకు, వాడు ఏమన్నా కొంటా అంటే ఏమన్నాగా నేను వెళ్ళాను, మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మహారాణి దగ్గర చేరానని చెప్తే ఈమెకు కావాల్సిన ఆహారము దినుసులు అన్నీ కూడా మంత్రి గారే ఇచ్చాడు. ఇప్పుడు ఆ రోజున చిన్నరాణి రాజుగారికి కంప్లైంట్ చేసింది, ఏమిటి వీళ్ళిద్దరూ గూడు పుఠాని చేశారని. ఏం మాట్లాడారో రాణిగారితోటి మంత్రి గారితోటి విడివిడిగా సభలో వినండి. చిన్నరాణి పుట్టినరోజు, రేపొద్దున ఆవిడకి పుట్టబోయే సంతానమే ఉత్తరాధికారి అవుతుంది, ఆమె మొదటి పుట్టినరోజు మన రాజ్యంలో ఘనంగా చేయాలని, ఆమెకి చీరలు నగలు తీసుకురమ్మని, పుట్టినరోజు ఏర్పాట్లు గ్రాండ్గా చేయమని రాణిగారు చెప్పింది. రాణి కూడా రాజుకి నేను చేసింది ఇది అని చెప్పి ఇంత ప్రూఫ్ బయటపడేశారు కల్లా రాజుగారు చిన్నరాణిని తెగ తిట్టిపోసాడు. ఆమె వెళ్ళిపోమన్నాడు. నీ వల్ల నేను నా రాణికి దూరం అయ్యాను, మంత్రికి దూరం అయిపోయాను, ఏదో భగవంతుడు అనుగ్రహించి ఇలా ఒక కుమారుడు వచ్చాడు అదే అనేసరికల్లా పెద్దరాణియే చెప్పింది, వద్దు వద్దు. ఆమె ఏమంటారంటే మన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, నువ్వు పెళ్లి చేసుకున్నావు భార్యతోటి బాగా ఉండకనే ఎంతసేపు పెద్దరాణి పేరే తలుస్తుంటే రెండో వాళ్ళకి మంటగానే ఉంటుంది, ఇట్లా చేయొద్దు, ఆమె కూడా ఒక కూతురుంది, మన రాజ్యానికి యువరాణి, పిల్లని మంచి చోట ఇచ్చి పెళ్లి చేసుకోవాలి, ఇంకా సంతానం కలగచ్చు మనకి అని బతిమలాడి ఉంచేసుకుంది. ఈ గంగానమ్మ ఇచ్చిన రాకుమారుడికి సూర్యసేనుడు అని పేరు పెట్టుకున్నారు. ఆ సూర్యసేనుడికి పెళ్ళైపోయింది కదా, పిల్లాడి యువరాజుగా కొంతకాలం ఉండి తర్వాత ఆ రాజ్యానికి ఉత్తరాధికారి గంగానమ్మ ఇచ్చిన ఆ సంతానమే రాజయ్యాడు. ఏమన్నా కథ చాలా బాగుంది రమ్మ గారు, సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది. నమస్తే.